అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన శనివారం గురించి తెలుసుకుందాం. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తుంటాం. ప్రత్యేకంగా శనివారం నాడు వెంకటేశ్వరుని పూజిస్తాం. ప్రత్యేకత తెలుసుకుందాం. ఆలయ నిర్మాణాన్ని చేయమని శ్రీనివాసుడు తొండమాన చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం. ఓంకారం ఉద్భవించిన రోజు కూడా శనివారం. శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించేవారిని శనీశ్వరుడు పీడించినని మాట ఇచ్చిన రోజు కూడా శనివారమే. భక్తులు మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించిన రోజు, శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న రోజు కూడా శనివారమే. సుదర్శన చక్రం పుట్టినరోజు కూడా శనివారమే. అందుకే ఏడుకొండల వాడికి శనివారం అత్యంత ప్రీతికరం. ప్రతి శనివారం రావి చెట్టుకేడు ప్రదక్షిణ చేస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనిదేవుడికి దోషం పోవాలంటే 7 శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజ చేయాలని, ఆలయానికి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసుకుండి ధ్వజస్తంభం వద్ద నిలబడి మనసులోని కోరికలను స్వామికి నివేదన చేసుకుంటే అనుకున్న కోరికలు